హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వావ్ ఎమ్మి గులాబ్ జామున్, డిఫరెంట్ గులాబ్ జామున్ అండి. 2 రోజులు హాలిడేస్ లోపల మా బాబు ఎంత సతాయించాడంటే అంత సతాయించాడండి. చూసేయండి ఈ వీడియో ఒకసారి. చూడు ఎట్లా ఏడుస్తాడు, సుబ్బుడ్డుగా ఎట్లా ఏడుస్తున్నాడు. చూడు నా అక్కకు పోస్తున్నా. ఇంకైతే వాడిని లేపి బుజ్జగించి పాపను లేపి వాళ్ళు అసలు లేవడానికే కష్టపడ్డారండి నిజంగా. ఇంకా స్నానాలు చేసి వాళ్ళకి టిఫిన్ వేయించి తిను అని చెప్పేసి ఈరోజైతే ఇంకా టిఫిన్ లంచ్ బాక్స్లు అన్నీ రెడీ చేసేసాను. ఇంకా మార్నింగ్ కదా, హాలిడేస్ తర్వాత హడావిడిగానే ఉంటుందండి. మార్నింగ్ అయితే అందరికీ ఇలానే ఉంటుందేమో నాకు కామెంట్ చేయండి. తర్వాత ఇంకా నాకైతే ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు మామగారు అత్తగారు అంతా. ఇంకా అత్తగారు ఏడో బయట వెళ్ళారండి. మామగారు ఉంటే కూరాకు సాంబార్ చేయాల్సి వచ్చింది. తనైతే అలా పంపించేశాడు. తర్వాత పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేసి పంపించేశాను. నేను టిఫిన్ తిని స్నానం చేసుకున్న తర్వాత అన్నీ అయిన తర్వాత ఇంకా ఖాళీగా ఉంటాం కదండి. ఆ టైంలో ఇలా వేరుశనగకాయలను తీసుకొని గింజలను వేరు చేసుకుంటున్నాను. ఎందుకు చేసుకుంటున్నామంటే మనకి టైం ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే ఈజీ కదండి. మార్నింగ్ టైం లేచి పిల్లల్ని రెడీ చేస్తామా, దీన్ని చూస్తామా చెప్పండి. ఇంకా మనకి చట్నీ కావాలి, లెమన్ రైస్ చేస్తే దానికి కావాలి, పులిహోర కావాలి, వేరుశనగ గింజల్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఇలా మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇది చెప్పడం ఏంటంటే మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకంటే ముఖ్యంగా ఈ వీడియో చిన్న టిప్స్తో మనము ఈ వీడియోలోకి ముందుకు వెళ్ళిపోదాము. చూడండి, ఇలా ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటున్నాను నేను వేరుశనగ గింజల్ని. నాకు మా మామగారికి ఇద్దరికి 1 గంట సేపు పట్టిందండి కరెక్ట్గా దీన్ని ఉల్చడానికి. మేమైతే ఈ విధంగా అయితే స్టోర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంక అన్ని మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా ఈవినింగ్ టైం అవుతుంది కదా, పిల్లలు వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు వస్తే స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతారు కదా. ఇంకా బయట కొనే కన్నా ఇంట్లో కొన్ని కొంటాం, కానీ కొన్ని చేసి పెడితే మంచిది నాకు తెలిసి. అప్పుడైతే ఇంకా జామున్ ప్యాకెట్స్ మా పాప ముందుగానే అడిగిందండి, జామున్ కావాలి అనేసి. జామున్ ప్యాకెట్స్ తెచ్చి నేను ఒక చుక్క నీళ్ళు వాడకుండా ఓన్లీ మిల్క్తోనే నేను కలిపానండి పిండిని. అంటే ఎలా వస్తుందో చూద్దాం అనేసి పాలతో కలిపి ఈ విధంగా కొద్దిసేపు పెట్టేశాను. తర్వాత ఈ విధంగా అయితే జామున్ జ్యూస్కి కావాలి కదా మనకి షుగర్ వేసుకుని తర్వాత యాలక్కాయల పొడి వేసుకున్నాను. ఇంకా ఆ తొక్కను కూడా పారేయలేదండి, అలానే వేసాను. ఆ వేడిలో ఆ రసం దిగితే చాలా టేస్టీగా ఉంటుందనేసి. ఒక తీగ పాకం రాకముందే దానిని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తీగ పాకం రానివ్వద్దండి, ముందే ఆఫ్ చేసేయండి, చాలా బాగుంటుంది. మనకు నచ్చిన షేప్లో మనము జామున్ని ఉంటలుగా, రౌండ్ షేపులుగా ఎలా అయితే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను తయారు చేసుకున్నాను కదా రౌండ్స్ని ఈ విధంగా వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకుంటాము. ఈ గులాబ్ జామున్ అనేది కొంచెం విరిగిపోకుండా మీకు రావాలంటే ఏం చేయాలంటే కలిపిన తర్వాత ఒక అర్ధగంట పాటు అలాగే వదిలేయండి. ప్లేట్ ఒకటి మూసిపెట్టి బాగా వస్తాయి. ఈ వంటలు పెట్టుకునేటప్పుడు మనకి క్రాకర్స్ రాకుండా పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకొకటి ఏమిటంటే ఇలా కాగిపోతుంది కదా, ఉడికిపోయింది చూడండి. ఇలా ఉడికిపోయినప్పుడు మనం తీసి పక్క పెట్టుకునేయాలి ప్లేట్లో. అది బాగా చల్లగా అయిపోవాలండి ఈ జామున్ అనేది. నెక్స్ట్ అయితే మనం ముందుగా షుగర్ వేసి సిరప్ రెడీ చేసుకున్నాం కదా జామున్కి, అది కూడా అండి గోరువెచ్చగా కంటే తక్కువగా ఉండాలి మనకి. అప్పుడే మనకి జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈసారి మీరు ఇలా ట్రై చేయండి. అంటే జామున్ చేయడం అందరికీ వచ్చేమో, కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చూద్దాం ఎలా వస్తుందో. చూడండి, నేను 2 షేప్స్ చేసుకున్నానండి, అంటే ఎట్లా ఉంటుందో అనేసి. ఈ విధంగా వేసుకునేసి ఇందులో వేసుకుని అంతా ముంచేసుకున్నాను. ఇలా 5 లేదా 10 నిమిషాల పాటు వదిలేయండి, ఏం చేయకుండా. నేనైతే ఒక 5 మినిట్స్ పెట్టాను. మళ్ళీ ఉంటాయి కదండి, మళ్ళీ ఉంటే ఇంక మార్నింగ్ ఉంటుంది. మార్నింగ్ ఉంటే ఇంకా బాగా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. ఒకటి మీకు విరిచి చూపిస్తాను, చూసేయండి. వావ్, వెరీ నైస్ కదా. మీకు ఎలా అనిపించిందండి? జామున్ ఫేవరెట్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవి చూడండి, ఇవి ఇంకా బాగున్నట్టుంది. నెక్స్ట్ టైం ఇలానే చేద్దాం అనుకుంటున్నాను, డ్రై జామున్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.